మరి ఆప్సా చైర్మన్ ఎమ్మెల్సీ కడప నుంచి వచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారికి, మరి రామచంద్రారెడ్డి గారు అంటే మన రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా ఏకగ్రీవంగా ఆయన సపోర్ట్ చేసే ఏకైక వ్యక్తి కావాలంటే రామచంద్రారెడ్డి. నేను శారదారెడ్డి ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు ఏంటి, నేను వైజాగ్ ఆయనతో గంటసేపు కూర్చొని మాట్లాడటం జరిగింది. ఆయన ఎడ్యుకేషన్కి సూటబుల్ అయిన వ్యక్తి. ఆయన మరి కంటిన్యూస్గా ఆత్మకి ఆయనే ప్రెసిడెంట్ ఉంటూ కంటిన్యూ అవుతున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎడ్యుకేషన్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చాలా డైరెక్ట్గా సీఎం రావు అయితే వాళ్ళతో ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా సాల్వ్ చేస్తారు. అలాగే అమర్నాథ్ రెడ్డి గారి పేరు అందరూ ఏనే ఉంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు నుంచి కూడా ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు లేదు. ఆయన ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు సార్. అప్పట్లో మరి రాజశేఖర రెడ్డి గారితో మీరు తిరిగినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఆయన తిరిగి ఆయన మరి ఇద్దరు కూడా మనకి రావడం అనేది చాలా దూరం తీరం నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చినందుకు ఇక్కడ మన స్కూల్ తరఫున అలాగే ఇక్కడ వచ్చినటువంటి గవర్నమెంట్ నెక్స్ట్ ఆఫీసర్స్ వాళ్ళ పార్టీ వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అనుకోకుండా రావడం చాలా సంతోషం. నిజంగా వారు ఇంకా కూడా ఈ స్కూల్స్ ఇంకా కూడా బాగా అభివృద్ధి చెంది కాలేజెస్ కానీ ఇంకా కూడా ఉన్నత స్థాయికి పోవాలని, ఇక్కడ చదివిన విద్యార్థులంతా కూడా మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని మనసారా కోరుకుంటూ మీకు భగవంతుడు అన్ని విధాలా సహకరించాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఈరోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు నా హృదయ తెలియజేస్తూ జై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, ఈ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ రెడ్డి గారు, మా కళ్యాణ్ రెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా విశ్వేశ్వరరెడ్డి గారు మేము వస్తున్నది తెలుసుకుని మమ్మల్ని ఆహ్వానించారు. చాలా సంతోషం. ఈ పాఠశాలలో అన్ని వసతులు కూడా పిల్లలందరికీ కల్పించి చేయడం చాలా సంతోషకరం. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఒక సేవ చేయడంలో నాకు చాలా మంది చెప్పారు, విశ్వేశ్వరరెడ్డి గారు అన్ని విధాలుగా అందరికీ ఉపయోగపడి అందరికీ కావాల్సినటువంటి సేవా తత్పరతో ముందుకు పోతున్నాడు అనేది అందరి ద్వారా నాకు తెలిసింది. చాలా సంతోషం. అలాంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి మనకు ఒకరు ఉండడం కూడా ఆ సమాజంలో చాలా మంచిది. ఎదిగే కొద్దీ వదకమన్నారు, డబ్బు సంపాదించుకునే కొద్దీ కొంత ప్రజలకు వెచ్చించడం చాలా మంచిదని నా ఆలోచన. కాబట్టి ఒక్కసారి విశ్వేశ్వరరెడ్డి గారిని మరొకసారి అభినందిస్తూ ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఇంకా మరింతగా ఈ పాఠశాలలో అభివృద్ధించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఇద్దరం ఒకే మాట ఒకే బాట మీద ఉండేవాడు విశ్వేశ్వరరెడ్డి గారు. అలాగే వాళ్ళ కోడలు సౌందర్యం, అమ్మాయి నా దగ్గర నుంచి ఏదైనా లెటర్ వెళ్తే అప్పారావుకి పంపించారా, ఓకే బీపీ తగ్గించాను. అలాగే మన విశ్వేశ్వరరెడ్డి గారికి నేను ఏదైనా చెప్తే నువ్వు ఎంత కట్టమంటావో నువ్వు పేదోళ్ళకే చెప్తావు కాబట్టి పేదోళ్ళు నువ్వు పంపించేసి లెటర్ పంపించే మా కోళ్ళు ఉంటుంది అంతే కట్టించుకుంటారు అంట. అంటే ఈవేళ ఎడ్యుకేషన్ అనేది కాలేజీలు పెట్టడం, స్కూల్స్ పెట్టడం అనేది ఒక బిజినెస్గా ఉండే ఈ టైంలో మా సోదరుడు విశ్వేశ్వరరెడ్డి ఎప్పుడు కూడా పూర్తిగా కమర్షియల్గా వెళ్ళడం. అందుకనే ఆయన అయితే నాకు చాలా అభిమానం. ఈవేళ మా పెనుగొండలో కార్తీక సమారాధన అంటే మా సొంత ఊర్లో అది జరుగుతుంది. కానీ మా బావ సత్యం అదే గడ్డపాటి సత్యం గారు, ఆయన నేను ఎక్కడికి వెళ్ళి కలిసే వెళ్తాం. అందుకనే నేను విశ్వేశ్వరరెడ్డి గారు నిన్న మీ బావమర్దులకి చెప్తున్నాను ముందే మీ ఇద్దరు కలిసి రావాలి అని. అందుకనే ఇద్దరు కలిసి వచ్చాం. వచ్చారా లేదా అని చూస్తున్నాడు. గుర్తు మా అభిమానం అలాగే ఉంటుంది. ఎప్పుడూ విశ్వేశ్వరరెడ్డి గారు ఏ కార్యక్రమం చెప్పినా ఇక్కడ పార్టీలు కాదు, మాకు అభిమానాలు. ఆ రోజు
ఈయనలో చదువుకున్నవాడు ఇంజనీరు, పేపర్ మిల్లులో ఉద్యోగం చేశాడు. చదువుకున్న వాళ్ళు ఉంటే మేయర్గా బాగుంటుందని వీళ్ళ వైపుని ఆ రోజు మేయర్గా నిల్చోబెట్టడానికి మేమందరం సిద్ధమయ్యాం. వాళ్ళు బొడ్డు భాస్కర రామారావు గారు, నేను అందరం కలిపి ఈయన మిస్సెస్గా ఇమ్మనమని మేయర్ సీట్లు చెప్తే ఓకే చేశారు. మేము ఆఫీసు కూడా ఓపెన్ చేస్తాం. ఆ పరిస్థితుల్లో ఈయన మీద ఉన్న దాన్ని మా అమ్మాయి ఇక్కడే ఉంది కాబట్టి ఆ మాట అనుకోండి. వాళ్ళు చెడగొట్టారు ఇలా అత్తగారికి. చెడగొడితే ఏంటి దేనికి చెడగొడుతున్నారంటే అబ్బాయి డబ్బు పెట్టుబడి పెట్టలేదు. ఇప్పుడు మేము చెప్పే క్యాండిడేట్ మేడపాటి షర్మిలారెడ్డి అయితే ఎన్ని కోట్లైనా పెట్టారు, దీనికి 10 కోట్లు కావాలి, ఆయన దగ్గర 10 కోట్లు ఉందా అని అడిగారు. అని అడిగిన వాళ్ళ పేరు చెప్పొద్దండి. ఆ రోజు నేను చెప్పాను, ఒకవేళ ఆయన మీద మీకు నమ్మకం లేకపోతే దానికి నేనే గ్యారంటీ పెడతాను ఆ డబ్బు తేవడానికి అని ఆ రోజు చెప్పాను. ఎందుకు చెప్పాను, ఈయనకి ఆ శక్తి ఉంది, తేగలడు. కాకపోయినా నేను కూడా కలిస్తే అది అనుమానాలు ఉండకూడదని నేను చెప్పాను. మేము ఇది అయిపోయిన తర్వాత ఆయన జగన్ గారు వస్తుంటే నేను గావలో ఎదురయ్యి మేము వెళ్ళేటప్పటికే సీన్ మారిపోయింది. మాకేం అర్థం కావట్లేదు. ఆయన నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు, ఎవరినో అని నా ఏదో వల్గర్ లాంగ్వేజ్లో కేకలేసి మూసుకొని కూర్చోమని, నేను వేరే ఇది షర్మిలకే ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. కానీ బాగా బొట్టు భాస్కరరామారావు కూడా ఫీల్ అయ్యాడు. ఏంటి ఇది, మనల్ని మీరే అనౌన్స్ చేయండి అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఈ విధంగా చేయడం ఏంటి, ఇది చాలా 100కి 100 పళ్ళు పొరపాటు అని చెప్పాడు. అప్పుడు మాకు నాకు పెట్టలేదు. అంటే ఆ ఇష్యూకు పెట్టగా ఏంటిది పనులుది, మనల్ని ఏమో అనౌన్స్ చేయమంటే ప్రెస్ మీట్ పెట్టాం, ఈ అమ్మాయిని ఈవిడ్ని అనౌన్స్ చేస్తున్నామని చెప్పాం. అందరం చెప్పాం, పిల్లి బోస్ గారు అందరం చెప్తే మార్చారు. ఆ మార్చడమే ఈయన దశ తిరిగింది. నేను అనుకోవడం అందు గురించనే పడ్డవాడు అవంతా చెడ్డవాడు కాదన్నాం. మనం ఆ విధంగానే విశ్వేశ్వరరెడ్డి గారు ఇవాళకి కూడా ఆయన చేసే గుణమే కానీ తప్పు చేసే గుణం కాదు. తర్వాత ఈ స్కూల్ కట్టేటప్పుడు కొంచెం ఇబ్బందులు పెడితే ఇది మన మండపేట జోగేశ్వరరావు గారి నియోజకవర్గంలోకి వస్తాం. అంతే కదా సార్, వస్తే నేనే చెప్పాను ఇక్కడ పెట్టద్దు అని అనుకుంటుంటే నేను జోగేశ్వరరావు గారికి ఫోన్ చేసి, ఏం సోదరా, నా సోదరుడు విశ్వేశ్వరరెడ్డి, నువ్వు అది అడ్డుకుంటే సోదరు చెప్పి ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ విషయంలో నేను ఫుల్గా సపోర్ట్ ఇచ్చాను. అందుగురించి ఆనాటి నుంచి ఈనాటికి ఎవరము ఏ పార్టీలో ఉన్నామన్నది కాదు, మా ఇద్దరు మనసులో ఒకటే, ఎప్పుడూ మా మాట తప్పకుండా చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా ఈ ఫంక్షన్కి వెళ్ళి చేరాలి, ఇది చూసుకొనే నేను పెనుగొండ వెళ్ళాలి. పెనుగొండ అంటే మా సొంత ఊరు, మేము పుట్టినూరు, అది కార్తీక సమాధి అని చెప్పి బాబా త్వరగా వెళ్ళిపోదామంటే ఈయన ఇంకా కంగారు పెట్టి మనం ఎక్కడైనా మిస్ అయిందంటే విశ్వేశ్వరరెడ్డి గారు బాధపడతారని చెప్పి మా ఇంటికి వచ్చేసి మరీ తీసుకొచ్చాం. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన మీద ఎటువంటి అభిమానాలు ఆప్యాయతలు ఉంటాయన్నది మనకు అర్థం. కాబట్టి ఆయనకి తగ్గ కోడలు ఈ అమ్మాయి మరి బాగా అక్కడ మేనేజ్ చేస్తూ ఉంటుంది కాలేజీని. ఇందు గురించి ఏంటంటే ఈ అమ్మాయి చేసే కృషి, మా సోదరుడు విశ్వేశ్వరరెడ్డి చేసే కృషి, ఈ రెండు కలిపి బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. స్కూల్ కానీ కాలేజీలు కానీ ఈ విధంగానే వీళ్ళు దినదినాభివృద్ధి చెందాలని ఖచ్చితంగా విశ్వేశ్వరరెడ్డి గారికి మంచి కోడలు దొరికింది, అలాగే మంచి అబ్బాయి, అలాగే ఖచ్చితంగా ఈ చేసినటువంటి సహాయం గురించి పబ్లిక్కి ఏం చేయాలి అనే ఆలోచనల గురించి అట్రాక్ట్ చేస్తారు. ఎవరో చెక్కనోళ్ళు ఏదో మాట్లాడలే కానీ ఆయనలో ఉన్న మంచితనం ఆ విధంగానే ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా పార్టీలు కాదు, ఖచ్చితంగా
ఆయనతో మేము అభిమానంగా ఉంటాం. అందుగురించి ఎప్పుడైనా కాలేజీకి వెళ్తే అమ్మా ఎలా ఉన్నావురా అని అడుగుతారు. ఎందుకంటే ఆ ఆప్యాయతలు ఈ నుంచి అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అందుగురించనే ఈయన పుట్టినరోజు, కోడల పుట్టినరోజు రెండు కలిసి రావడం అన్నది ఎక్కడో కానీ చూడలేదు. కానీ అలా ఆ విధంగా కలిసి వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళు మామగారు కోడల్లా ఉండరు, తండ్రి కూతుర్లా ఉంటారు. లేదు తండ్రి కూతుర్లే. అందు గురించి ఇలాంటి రిలేషను అభిమానాలు ఎక్కడో కానీ ఉండవు. కాబట్టి నేను ఈ విధంగానే శాశ్వతంగా కలకాలం ఉండాలని, మా విశ్వేశ్వరరెడ్డి సోదరుడు కలెక్టర్ ఇంకా డెవలప్ అవ్వాలని, ఆ కోడలు కొడుకు వాళ్ళు కూడా మంచిగా ఈ కాలేజీని నడిపి మంచి పేరుతోటి తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ పిల్లలందరినీ తీసుకొచ్చేసేవాడు. తీసుకొచ్చి ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరినీ తీసుకొచ్చి ఇక కలిపి ఆ కార్యక్రమం చేయించాలి. కాబట్టి ఈయన అంటే మాకు ఈ కుటుంబం అన్న చాలా అభిమానం. ఈయనకి భగవంతుడు అన్ని ఆయుష్ ఇచ్చి డెవలప్మెంట్ విషయంలో నెంబర్ 1గా ఉండి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ సెలవు. జనతరాభివృద్ధి చెప్తున్న రాజమహేంద్రి డిగ్రీ కాలేజీ అండ్ జూనియర్ కాలేజీ PG to KG వరకు మరి ఇవాళ దేదీప్యమానంగా నడుస్తుందంటే దానికి ప్రధాన కారణం మామ కోడళ్లే కాదు, ఇవాళ ఆయనకి సహకరిస్తున్న మిత్రులందరూ కూడా ఆదిరెడ్డి అప్పారావు గారు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తేనే ఈ సంస్థ దేదీప్యమానంగా దినదిన కెమెరా చూడండి. చూడండి అందరూ. కార్తీక మాసం ఆదివారం కార్తీక వన సమారాధన రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో కార్తీక వన సమారాధన ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, గతంలో మణికంఠ సప్లై అని ఒక ఆయన వైఎస్ఆర్ ఆయన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు పెట్టి వాళ్ళ రిలేటివ్స్ని, కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ని పిలిచేవాడు. నన్ను కూడా పిలిచేవాడు. ఒకసారి ఆయన నన్ను పిలవటం మర్చిపోయాడు. నేను ఆ సంవత్సరం చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఉసిరి చెట్టుకి పూజ చేయించి ఉసిరి చెట్టు దగ్గర భోజనం పెట్టేవాడు. నేను కూడా వాళ్ళ పిలిచిందంటే మనం అందరిని పిలిచి పెడదామనే ఒక విధమైన ఆలోచన వచ్చి ఈ స్కూల్ కాంపౌండ్లో మొత్తం ఒక 50 ఉసిరి చెట్లు పిలిచాడు. ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో అందరికీ కూడా మన స్నేహితులకి, బంధువులకి, పత్రికా సోదరులకి, అలాగే టౌన్లో VIPస్కి పిలిచి ఇక్కడ ఉసిరి చెట్టు కింద భోజనం ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా సక్సెస్ అవుతుంది. ఈ సంవత్సరం కూడా బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే రామచంద్రారెడ్డి అని ఆప్స్మా స్టేట్ ప్రెసిడెంట్ అంటారు, అలాగే MLC కడప ఆయన వచ్చారు, అలాగే అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే ఆయన వచ్చారు, ఆదిరెడ్డి వాసు గారు, రాజమండ్రిలో రెడ్డి సంఘం వాళ్ళు, రెడ్డి సంఘం వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, అందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది. నాకు తెలిసి కులాలకు అతీతంగా జరిగే పార్టీ మాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇది కాపు సంఘం గార్డెన్ బట్టి, సెటిబెల్జీ గార్డెన్ బట్టి, లేకపోతే నేను చెప్పు ఇలాగా కులాలతో పెట్టుకుంటారు, లేకపోతే వడ్రికి మేస్తులు, టాపీ మేస్తులు, ఇలా ఏదో వృత్తిపరంగా కొంతమంది పెట్టుకుంటారు.
మాది అన్ని వృత్తులు, అన్ని కులాలు, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి రాజమండ్రిలో జరిగే ఏకైక కార్తీక వనరులు మాదే అని నేను అనుకుంటున్నాను. దానికి అందరూ కూడా వచ్చారు. అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పత్రికా సోదరులు మరి దూరమైనప్పటికీ కూడా ఓపికగా ఇక్కడ దాకా వచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తారు. నాకు ఒప్పుకున్నంత వరకు కూడా ఈ కార్తీక వన సమారాధన అనేది ప్రతి సంవత్సరం కూడా పుస్తక చెట్ల కింద భోజనం పెట్టాలని నా కోరిక కంటిన్యూ అవుతుంది. అలాగే రెండో కోరిక ఏంటంటే సంక్రాంతి సంబరాలు అందరూ మర్చిపోయారండి. మన సంప్రదాయాలు, పద్ధతులు, అసలు సంక్రాంతికి ఏం జరుగుతుందని అందరూ మర్చిపోయారు. నేను మళ్ళీ అందరికీ గుర్తు చేయలేను. సంక్రాంతికి ఆస్ట్రేలియాలో, అమెరికాలో, కెనడాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా బంధువులు వస్తారు. కానీ వాళ్ళకి ఎవరికి ఏది సంక్రాంతి అంటే ఏంటో తెలియదు. అక్కడ మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో మా ఇంటి ఎదురుకుండా రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా చేశారనే విధంగా గుర్ర పందాలు, ఎడ్ల బళ్ళు, తర్వాత ముగ్గులు పోటీలు, తర్వాత డ్యాన్స్ బేబీ డ్యాన్సులు ఉంటే మొత్తం టోటల్గా అన్నీ పెడతారు. ఆ గండికృష్ణ గారు అమ్మాయి వాళ్ళు కూడా అమెరికా నుంచి వచ్చి ఇస్రాయల్ డబ్బులు పెట్టారు. నేను వస్తానంటే గండికృష్ణ గారు వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే పాత కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ సంక్రాంతి అంటే ఏంటో అనేది చూడటానికి వస్తారు. ఈ రెండు కార్యక్రమాలు కూడా భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినంత వరకు, నా ఆయుష్ ఉన్నంత వరకు కూడా నేను చేయడానికే ప్రయత్నం చేస్తాను. అలాగే రాజమండ్రి ప్రజలందరికీ కూడా మరి కార్తీక మాస శుభాకాంక్షలు అందరూ కూడా మరి హ్యాపీగా జరుపుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుతూ వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని పార్టీల వాళ్ళకి, అలాగే అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా పుట్టినరోజు జరుపుకోవాలనే ఇది నాకు ఉండదు, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే పుట్టినరోజు జరుపుకునే వయసులు కదండి, సేవ చేసే వయసు. ఆ సేవ చేసే వయసులో పుట్టినరోజు. కానీ వాళ్ళందరూ కూడా అభిమానంతో నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రామా